అందరికీ నా ప్రత్యేకమైన అభినందనలు. ఈరోజు దేవుని వాక్యాన్ని మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. భక్తుడైన సొలొమోను దేవుడు అనుగ్రహించిన జ్ఞానముతో అద్భుతమైన సంగతులను ప్రపంచానికి బోధించాడు. కేవలము దేవుని గురించి మాత్రమే కాదు, ప్రపంచాన్ని గురించి మాత్రమే కాదు, అంతరిక్షాన్ని గురించి, జంతువుల గురించి, జలచరములను గురించి మాత్రమే కాకుండాను మనిషి యొక్క మానసిక స్థితిని కూడా అద్భుతంగా స్పృశించాడు. ఎందుకంటే క్రీస్తు పేరున చాలామంది భక్తి చేస్తున్నారు, భక్తిని నేర్పిస్తున్నారు, భక్తి తత్సంబంధమైన కార్యక్రమాలలో విరివిగా పాల్గొన్నప్పటికీ కొన్ని విభాగాలలో సాధు చేయబడవలసిన సంగతులు ఇంకా సాధు చేయబడకుండాను దేవుని ప్రజలుగా చలామణి అవుతూ వ్యర్థమైన భావాలతో బాధ్యత లేని భక్తిని జరిగించేవారు కొంతమంది ఉన్నారు, అందరూ కాకపోయినాను. అలాంటి సంగతులను కూడా స్పృశించి ఆలోచన కలిగించే విధంగా దేవుని సంగతులను మనకు తెలియజేస్తున్నాడు. ఈరోజు సామెతల పుస్తకం 17వ అధ్యాయము 12వ వచనములో ఉన్న సంగతిని మీకు తెలియజేస్తాను. పిల్లలను పోగొట్టుకునిన ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు. మూర్ఖుడు అంటే అమాయకుడు కాదు. అమాయకుడైతే మనం చెబితే విని నేర్చుకుంటారు. మూర్ఖులు చెబితే వింటారు, నేర్చుకోరు. జీవితాంతం చెప్పించుకుంటూనే ఉంటారు కానీ జీవితంలో అవసరమైన సంగతులను వేగంగా నేర్చుకోకుండా అదేమంటే మర్చిపోయానని, అదేమంటే నేను చేశానని, చేసే పని సరిగా చేయకుండా అదో రకమైనటువంటి భావదారిద్ర్యములో బ్రతుకుతూ ఉంటారు కొంతమంది. కొంతమంది చదువుతారు, చదవవలసిన రీతిలో చదవరు. ఏ పని చేసినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, వ్యవహారం చేసినా, వంటలు వండినా, వాహనాన్ని నడిపినా, ఇంటిని శుభ్రపరిచినా, ఇలా చెప్పుకుంటూ పోతే ఏం చేసినప్పటికీ వాటి ధర్మము చొప్పున చేయకుండా ఎడాపెడా చేసేస్తూ ఇదేంటండి ఇలా చేస్తున్నారు, ఇది పద్ధతి కాదు కదా, ఇంతకుముందు చాలాసార్లు మీతో ప్రస్తావించాం కదా, మీరు నేర్చుకోవాలి కదా, ఇన్ని సంవత్సరాలైనా ఈ చిన్న సంగతులు ఎందుకు నేర్చుకోలేదు అంటే వాళ్ళపైన తిరగబడటం, వాళ్ళేదో వారికి శత్రువులైనట్లుగా భావించటం, విచిత్రముగా వ్యవహరించే వెర్రి ధోరణులు ఉన్నాయి చూసారా, అలాంటి వాటిని మూర్ఖపు లక్షణాలు అంటారు. తెలియకపోవటం తప్పు కాదు, తెలుసుకోకపోవటం నేరం కదా. ఒకవేళ మనంతటా మనం తెలుసుకోలేదు, మనకంటే వయసులో పెద్దలు, అనుభవజ్ఞులు ఎవరైనా చెప్పినప్పుడు వెంటనే దానిని గ్రహించి మనసులో గుర్తుపెట్టుకుని తదనుగుణముగా నడుచుకునే తత్వమైనా రావాలిగా. మనకు తెలియదు, ఎవరైనా చెప్పినప్పుడు ఆ సంగతులు గుర్తుపెట్టుకోము, పదే పదే చేసిన పొరపాట్లనే చేసుకుంటూ వారు గద్దించినప్పుడు నన్ను వాళ్ళు అలా అన్నారు, ఇలా అన్నారని చెప్పి అక్కడి నుంచి ఇంకొక చోటకి, ఇంకొక చోట నుంచి ఇంకొక చోటకి తిరిగే మానసిక భ్రష్టత్వంతో విచిత్రంగా వెర్రిగా వ్యవహరించేవారు ఈనాటి సమాజంలో, ఈనాటి సంఘాలలో ఎక్కడ పడితే అక్కడ కనపడుతున్నారు కదా. ఎక్కడో విఘ్నులు, వివేకం కలిగిన వారు, ఆత్మజ్ఞానం కలిగిన వారు, కాస్త సున్నితమైన అవగాహన కలిగి సంగతులను నేర్చుకుంటారు. కొంతమంది జీవితాంతం దేవుని మాటలను విన్నప్పటికీ బ్రతుకులో ఏ విధమైన మార్పు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, దేవుని భయం లేకుండా, ఓ క్రమశిక్షణ, శుభ్రత అంటే ఏమిటో తెలియకుండా కేవలము స్వార్థ ప్రయోజనాలే ప్రధానంగా భావించి జీవితాలను అదో రకంగా వెళ్ళబుచ్చే వాళ్ళు ఉంటారే, వాళ్ళు మూర్ఖులు. అంటే చదువు లేని వాళ్ళు మూర్ఖులు కాదు, పల్లెటూళ్ళలో పుట్టిన వాళ్ళు కాదు, వాళ్ళందరూ గొప్ప మేధావులు ఉన్నారు. చదువుకుంటేనే జ్ఞానం వస్తుందా? జీవితాన్ని చదువుకోవాలండి. అక్షర జ్ఞానం లేకపోయినా ఎంత వివేకంగా మాట్లాడతారు, ఎంత వివేకంగా పనులు చేస్తారు, ఎంత వివేకముగా పిల్లలను పెంచి పెద్ద చేస్తారు, ఎంత చక్కగా భక్తి చేస్తారు, ఎంత చక్కగా పాటలు పాడతారు. స్వయం కృషితో బైబిల్ చదివి నేర్చుకుని విద్యావంతులను తలదన్నే విధంగా గొప్ప జ్ఞానము కలిగిన వాళ్ళు మీ ఊర్లోనూ, మీ ఇంట్లోనూ, మీ సంఘాలలోనూ లేరు. వాళ్ళను మనం అభినందించాలి. మూర్ఖులు అంటే నేను చదువుకున్నాను, నాకు అన్నీ తెలుసు అని చెప్పుకుంటూ ఎన్నిసార్లు చెప్పినా సామాన్యమైన సంగతులను కూడా పట్టించుకోకుండా, వాటి పట్ల శ్రద్ధ చూపకుండా పదే పదే చెప్పిన పనిని
చెప్పించుకునేటటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళను గురించిన ప్రస్తావన. పిల్లలను పోగొట్టుకునిన ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును. ఇక్కడ ఒక భావన ఉన్నది. అంటే పిల్లలను పోగొట్టుకునిన ఎలుగుబంటి చాలా ఆవేశంగా స్పందిస్తుందండి. ఆ సమయంలో పులి కంటే ప్రమాదకరంగా ఉంటుంది, సింహము కంటే, చిరుతపులి కంటే, క్రూర మృగముల కంటే అత్యంత క్రూరంగా స్పందిస్తుంది పిల్లలను పోగొట్టుకునిన ఎలుగుబంటి. ఎవరైనా పిల్లలను చంపటం కానీ, ఏ జంతువైనా వచ్చి మీదబడి హాని జరిగించటం కానీ ఇలాంటివి చేస్తే ఎలుగుబంటి అస్సలు ఒప్పుకోదు. చాలా తీవ్రమైనటువంటి ప్రతిస్పందన చూపిస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. అలాంటి సమయాలలో ఎలుగుబంటినైనా సాధు చేయటం కొంత సాధ్యమవుతుంది, కానీ మూర్ఖుని ఎదుర్కొనరాదు. ఈ భావం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఎంత ఆవేశంతో ఊగిపోయే ఎలుగుబంటినైనా కొంచెం శాంతింప చేయొచ్చు. ఎందుకంటే తన పిల్లలు చనిపోయినందున కానీ, ప్రమాదములో ఉన్నందున కానీ తల్లిగా ఎలుగుబంటి స్పందించింది, ఎంతకైనా తెగిస్తుంది, ఎవరి మీదైనా దాడి చేస్తుంది. అలాంటి సమయాలలో ఎలుగుబంటిని సాధు చేయొచ్చు, కానీ మూర్ఖుని ఎదుర్కోవటం సాధ్యం కాదంట. మూర్ఖులు అంటే నేను చెప్పాను కదా, తెలియకపోవటం మూర్ఖత్వం కాదు, చదువుకోకపోవటం మూర్ఖత్వం కాదు, పల్లెటూళ్ళల్లో బతకటం మూర్ఖత్వం కాదు, కాయ కష్టం చేసుకోవటం మూర్ఖత్వం కానే కాదు. వాళ్ళు గొప్ప సేవ చేస్తున్నారు దేశానికి. రైతులు కానీ, రైతు కూలీలు కానీ పగలంతా ఆరుగాలం కష్టపడి రైతులకు సహకరించే అనేక మంది ఉన్నారే, వాళ్ళు లేకపోతే ప్రపంచానికి భోజనం లేదు కదా. ఎంత సంపాదన జరిగించినా, ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని పరిశ్రమలను మనం ఆరంభించినా, ఎన్ని కోట్లు గడించినా సమయానికి 2 ముద్దలు భోజనం లేకపోతే ఆ పరిశ్రమలు మనకు భోజనం పెట్టవు కదా. డబ్బులు ఇస్తాయి, ఆ డబ్బులతో భోజనాన్ని కొనుక్కోవాలి కదా. ఆ భోజనం కొనుక్కోవాలి అంటే వాటిని పండించే రైతులు, వారికి సహకరించే రైతు కూలీలు లేకపోతే ప్రపంచం ఏమైపోతుంది? ఒక్కరోజు కూడా బ్రతకదు. రైతులు కానీ, రైతు కూలీలు కానీ, కాయ కష్టం చేసుకునే వాళ్ళు కానీ ప్రపంచానికి చేస్తూ ఉన్న సేవ అంతా ఇంత కాదు. వాళ్ళను మనం అభినందించాలి, వాళ్ళను గౌరవించాలి. చదువు లేకపోవచ్చు, సొమ్ములు లేకపోవచ్చు, విలాసవంతమైన భవనాలలో వారు నివసించలేకపోవచ్చు, కానీ ఎండలోనూ, వానలోనూ, గాలిలోనూ పనిచేస్తూ ప్రపంచానికి అన్నం పెట్టే రైతు ఉన్నాడే, ఆ రైతుకు సహకరించే రైతు కూలీలు ఉన్నారే, చిన్న రైతులు, పెద్ద రైతులు ఉన్నారే, వాటిని సరఫరా చేసేవాళ్ళు ఉన్నారే, వాళ్ళందరూ ఎంత గొప్ప సేవ చేస్తున్నారో ప్రపంచానికి. అందుకని ఎవరైనా మిమ్ములను మీ నాన్న ఏం చేస్తాడని అడిగితే, అంటే ముఖ్యంగా యవనస్తులైన వారిని, మా నాన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, మా నాన్న పారిశ్రామికవేత్త అండి, ఇలా చెప్పుకోవడానికి ఇష్టపడతారు. మా నాన్న రైతు అండి, రైతు కూలీ అండి అని చెప్పుకోవటానికి చాలా సిగ్గుపడతారు కదా కొంతమంది ఆడపిల్లలు, మగపిల్లలు, అందరూ కాదు కొంతమంది. అలా సిగ్గుపడవలసినంత పనేమీ కాదండి అది. మీ నాన్న, మీ అమ్మగారు, మీ కుటుంబ సభ్యులు ప్రపంచానికి అన్నం పెడుతున్నారు. ఒక్క పూట భోజనం చేయకపోతే ప్రపంచం ఏమైపోతుందో తెలుసా? అంత గొప్ప సేవ చేసేవాళ్ళు ఏదో పనికిరాని పని చేస్తున్నట్టుగా, మనమేదో ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నట్లుగా, మనమేదో నగరాలలోనూ విదేశాలలోనూ బ్రతికేస్తున్నట్లుగా, మా నాన్న రైతండి అని చెప్పుకోవటం తప్పుగా భావించే ఏ కొడుకైనా, ఏ కూతురైనా అర్థం లేనటువంటి భావములో ఉన్నట్లే కదా. ఆలోచించండి. ఇదొక రకమైన మూర్ఖత్వం అనుకోవాలి. ఏ రైతులు, పిల్లలు, పెద్దవాళ్ళు అవరా? వాళ్ళను ఘనపరుచుకోవటం మనకు చేత కదా. చాలామంది యవనస్తులు ఈ రోజుల్లో తడబడుతున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు పలకరించడానికి సిగ్గుపడుతున్నారు. ఈయనే మా నాన్న, ఈమె మా అమ్మ అని చెప్పుకోవటానికి వెనకాడి, నేనే వస్తాను, నేనే కలుస్తానని చెప్పి వాళ్ళని ఎక్కడో ఉంచి వీరెళ్ళి కలిసి డబ్బులు తెచ్చుకుంటున్నారు. ఇక్కడో సంగతిని మనందరం గమనించాలి. పిల్లలను పోగొట్టుకుని ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును, కానీ మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కోవటం సాధ్యం కాదు. అంటే వాళ్ళకి ఎంత దూరంగా తొలగిపోతే అంత మంచిదన్నాను. మరో సంగతి చెప్తాను. మూర్ఖులు అంటే చదువు లేని వాళ్ళు కాదని ఇంకొకసారి చెబుతున్నాను. వాళ్ళల్లో మేధావులు, ప్రజ్ఞ కలిగిన వాళ్ళు, పండితులు కూడా చాలామంది ఉన్నారు. మూర్ఖులు అంటే
ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా, ఎలా చెప్పినా, అమ్మ చెప్పినా, నాన్న చెప్పినా, ఉపాధ్యాయుడు చెప్పినా, దైవదాసులు చెప్పినా ఇది తప్పండి, ఇలా మాట్లాడకూడదు, ఇలా వ్యవహరించకూడదు, ఇలా నేర్చుకోవాలి, చూసి నేర్చుకోవాలి, చెప్పినా కూడా మీకు అర్థం కావటం లేదా అని కొన్ని సంవత్సరాల పాటు చెప్పినప్పటికీ వారి పద్ధతిని మార్చుకోకుండా ఉంటారు చూసారా, వాళ్ళు మూర్ఖులంటే. మీరు ఎన్నన్నా చెప్పండి, నేను ఇలాగే ఉంటాను, నేను మారను, నేను ప్రభువును నమ్ముకున్నాను, సంఘాలకు వెళుతున్నాను, వస్తున్నాను, కానీ నా పద్ధతులలో కొన్నిటిని నేను మార్చుకోనని ఎవరు చెప్పకనే చెప్పినట్లుగా జీవిస్తూ ఉన్నారో వారు ఏ స్థాయిలో ఉన్నా, ఏ విభాగంలో ఉన్నా, వారు సేవకులైనా, నాయకులైనా, మరెవరైనప్పటికీ అదో రకమైనటువంటి స్థితిలో జీవిస్తున్నారు. అంటే నేర్చుకోవాలనే ఆలోచన లేదు, జీవితంలో పైకి రావాలనే ఆలోచన లేదు. నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళే అన్నట్లుగా, అది కాదండి 4వ కాలు కూడా ఉందండి మీరు గమనించండి అన్నప్పుడు కనీసంగా పరిశీలించటం కూడా చేత కాకుండా ఎంతసేపు మేమే గొప్ప, మా సంఘమే గొప్ప, మా విశ్వాసమే గొప్ప, మా ప్రార్థనే గొప్ప, ఇతరులదంతా కూడా అసలు ఏ విధంగానూ పట్టించుకోనక్కర్లేదనేటటువంటి భావనను ఏమనాలండి? వాళ్ళు గొప్ప కాదని నేను అనటం లేదు, మేమే గొప్ప అనుకునే స్థితిలో ఉన్న దోషం వాళ్ళు గుర్తించకపోవటం ఎంత పొరపాటుతో కూడిన సంగతి అండి. దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రజలనందరినీ సందర్శిస్తున్నాడు కదా, అందరికీ దర్శనాలు ఇస్తున్నాడు కదా, అందరితో మాట్లాడుతున్నాడు కదా, అందరినీ స్వస్థపరుస్తున్నాడు కదా. ఈ సువిశాలమైనటువంటి ప్రపంచంలో 800 కోట్ల కంటే ఎక్కువైన ప్రజలు నివాసం చేస్తూ ఉండగా అందులో 250 కోట్ల మంది వరకు ఏదో ఒక విధంగా ఈ ప్రభుని సేవిస్తూ ఉంటే మనం తిరిగిన ప్రపంచం ఎంత, మనం చూచిన మనుషులు ఎంత, మనం చదివిన పుస్తకాలు ఎన్ని, మనకున్న అవగాహన ఏమిటి? ప్రపంచంలో అనేక మంది మేధావులు, పండితులు దేవుని సేవిస్తూ ఉంటే మేము కూడా ఏదో ఒక పద్ధతిలో భక్తి చేస్తున్నామండి, పర్వాలేదు అని అనుకోవాలి. కానీ మేమే గొప్ప, మా సంఘమే గొప్ప, మా సంస్థే గొప్ప, ఎవరైనా మా దగ్గరికే రావాలి, ఇదంతా ఒక రకమైనటువంటి విచిత్రమైన ఆలోచన విధానం కదా. అదేంటండి బాబు మేము గొప్ప అనుకోవటం తప్పు అని మీరంటే, మీరు గొప్ప అనుకోవటం తప్పని నేను అనట్లేదు, మీరే గొప్ప అనుకోవటం పొరపాటు కదా. మీకంటే మించిన వాళ్ళు, నాకంటే మించిన వాళ్ళు, మనకంటే మించిన వాళ్ళు ఉండొచ్చు కదా. ఈ సహృదయము, ఈ చిన్న విశాలమైన మనస్సు లేకపోతే అసలు మనం ఏం భక్తి చేస్తున్నట్లు, ఎలా భక్తి చేస్తున్నట్లు? మూర్ఖపు పనులు చేయు వారిని ఎదుర్కోవటం సాధ్యం కాదన్నాడు. అంటే వాళ్లకు తొయ్యదు, జీవితంలో ఎప్పుడూ ఆ దిశగా ఆలోచన చెయ్యరు. ఏ తల్లో, తండ్రో, ఉపాధ్యాయుడో, పెద్దో, అన్నో, తమ్ముడో, అది కదరా తమ్ముడు ఇలా ఉండాలి, ఇలా చదువుకోవాలి, ఇలా డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇలా శుభ్రంగా ఉండాలి, పెద్దలను గౌరవించాలని చెప్పినప్పుడన్నా నేర్చుకోవాలి. అసలు ఏదీ జ్ఞాపకం ఉండదు, అసలు దేనిని పట్టించుకునే శ్రద్ధే లేదు. ఎందుకు లేదో తెలుసా? సరి అయిన గౌరవ భావం లేదు. చెప్పిన వారి పట్ల గౌరవ భావం లేకపోతే ఇలాంటివన్నీ కూడా వస్తాయి. అదే మూర్ఖత్వం. ప్రార్థనా మందిరాలకు వెళతారు, అసలు అక్కడ ఏం వాక్యం చెప్పారో చాలామందికి తెలియదు, ఏం వింటారో తెలియదు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, సరిగ్గా వినరు, మధ్యలో లేచి వచ్చేస్తారు, ఫోన్లు చూసుకుంటారు, నిద్రపోతారు. కొంతమంది దేవా నన్ను గొప్పగా దీవించు, నీ సేవలో వాడుకో అంటారు. ఇదంతా ఒక విచిత్రమైన మానసిక స్థితిని సూచించే సంగతిగా అనిపించటం లేదు? తెలియకపోవటం తప్పు కాదు, తెలుసుకోకపోవటం నేరం. నాకు అన్నీ తెలియదు, అన్నీ తెలిసిపోతాయని నేనెప్పుడూ అనుకోవటం లేదు. ఎందుకంటే ఈ ప్రపంచము, ఈ దేవుని జ్ఞానము చాలా ఎక్కువగా ఉన్నది. మనమెంత? తెలియని వాటిని తెలుసుకోవాలనే దృక్పథం లేకుండా, దేవుని సంగతులను గ్రహించాలనే ఆలోచన లేకుండా ఎంతసేపు సొమ్ముల సంపాదనే ప్రధానంగా పెట్టుకుని జీవితాలను కొనసాగించలేం. భక్తిలో కూడా పెరిగి పెద్దవాళ్ళం కావాలి, బుద్ధి వికాసాన్ని పొందుకోవాలి, దైవ సంబంధితమైన సంగతులను నేర్చుకోవాలి, తెలియని వాటిని నేర్చుకోవాలి. కాస్త నేర్పించే వాళ్ళు ఎవరో గుర్తించి వాళ్ళను ఉపాధ్యాయులుగా గౌరవించి వారి సన్నిధిలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో దేవుని సంగతులు గ్రహించాలి. అంతేగాని అంతసేపు భౌతికంగా నాకేమి లభిస్తుంది, నాకు ఎలాంటి స్వస్థత వస్తుంది, నేను భక్తి చేయకపోయినా, మందిరానికి వెళ్ళకపోయినా నాకు స్వస్థత వస్తే
అంతే చాలు అని వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ప్రార్థనలు చేయించుకోవటానికి తిరగటం మహాభక్తి అనుకుంటున్నారా? హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా, బుద్ధిని శుద్ధి చేసుకోకుండా, కేవలము స్వస్థత కొరకు, ఆర్థిక దీవెనల కొరకు, పిల్లల ప్రయోజనం కొరకు అక్కడికి వెళితే బాగుపడతారంట, ఇక్కడికి వెళితే బాగుపడతారంట అని క్రైస్తవేతర భక్తి చేసే వాళ్ళు ఏ విధంగా ఆలోచన చేస్తారో అదే విధంగా అంతకంటే తక్కువగా ఆలోచన చేసేటటువంటి కొంతమంది ఉన్నారే, వాళ్ళ వలన వాళ్ళకు పెద్దగా ప్రయోజనం లేదు. దేవుని ప్రజలారా, దైవ సంబంధితమైన సంగతులను, దేవుని సూత్రాలను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే బుద్ధికి వికాసం వస్తుంది. లేకపోతే ఎన్ని వందల సంవత్సరాలు బ్రతికినా ప్రాథమికమైన సంగతులకి దారి లేదు. చిన్న చిన్న సంగతులే తెలియవు, చెప్పినా అర్థం కాదు. ఇది మూర్ఖత్వం అంటే. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనప్పటికీ ఆ సంగతి వర్తిస్తుంది. ఎప్పుడన్నా మనం మనుషులం కనుక మర్చిపోతాం. నేను మర్చిపోతాను, మీరు మర్చిపోతారు. ఎప్పుడన్నా జరిగే సంగతి. కానీ జీవితంలో ఏది గుర్తుపెట్టుకున్నామని ఇది మర్చిపోయామని చెబుతాం కొంతమంది. దేవుని సంగతులను కాస్త జాగ్రత్తగా పరిశీలన చేసి దేవుని మాటలను మనం నేర్చుకోవాలి. 10 సంవత్సరాలుగా మందిరానికి వెళ్తున్నానండి అంటారు. 25 ఏళ్ళుగా భక్తి చేస్తున్నామండి అంటారు. 20 సార్లు బైబిల్ చదివానండి అంటారు. చాలా సంతోషం. ఎంతమందికి మనం సువార్త చెప్పాం? ఎంతమందిని ప్రభు సన్నిధికి నడిపించగలిగాం? మన కుటుంబ సభ్యులను ఏ విధంగా క్రీస్తు ప్రేమతో ప్రభావితం చేశాం? సంఘంలో మన వలన జరిగిన మేలేంటి? సంఘ కాపరికి చేదోడు వాదోడుగా ఉన్న సందర్భం ఒకటన్నా గుర్తుందా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళను గలిబిలి చేయకుండా, ఒకవేళ ఏదైనా సమస్య వస్తే పెద్ద మనిషిలాగా, అది కాదండి, ఇలా ఉందామండి, ఇది దేవుని మందిరం అండి అని పరిస్థితులను చక్కదిద్ది అందరినీ ఏకమనస్సు కలిగిన వారుగా చేసి ఆ దేవుని సంఘములో చక్కగా కొనసాగే పెద్ద మనస్సు కలిగి ఎంతమంది ఉన్నారు? మన అనుభవం అంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు భక్తి చేస్తున్నానని చెప్పుకోవటమేనా? అదొక లెక్క. మరి ఇన్ని సంవత్సరాలలో మనం ఏం చేశాం? మన వలన ఈ దేవుని సంఘమునకు ప్రయోజనం ఏంటి? ఇది కూడా ఆలోచించవలసిన అంశమేగా. బైబిల్లో సామాన్యమైన సంగతులు ఎక్కడుందో తెలియదు. ఎందుకంటే బైబిల్ చదవరు. బైబిల్ తీసుకువెళతారు కానీ బైబిల్ చదవరు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినరు. అందరూ కాదు, చాలామంది కబుర్లు చెబుతూ ఉంటారు కదా. అందులో నుంచి మనం బయటపడి కాస్త దైవ సంబంధితమైన సంగతులను ఆలోచన చేస్తే దేవుని కృప మనకు లభ్యమవుతుంది. 2 సమూయేలు పుస్తకం 17వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు నేను మీకు చదివి వినిపిస్తాను. నీ తండ్రియు అతని పక్షమున ఉన్నవారును మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకునిన ఎలుగుబంట్ల వంటి వారై రేగిన మనస్సుతో ఉన్నారనియు నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమందు ప్రవీణుడు, అతడు జనులతో కూడా బస చేయడు. ఇలా చెప్పుకుంటూ పోతే అబ్షాలోము మహారాజైన దావీదు పైన తిరుగుబాటు చేసిన సందర్భంలో హూషై అనే ఒక సలహాదారుడు అబ్షాలోముతో దావీదును గురించి చెప్పిన మాట. అంటే అబ్షాలోము తండ్రి అయిన దావీదు ఎలాంటి వాడో హూషై అనే కాస్త అవగాహన కలిగినవాడు, బుద్ధి వికాసం కలిగినవాడు తెలియజేస్తున్నాడు అన్నమాట. దీని పూర్వాపరాలను పరిశీలించినప్పుడు అహీతోపెల్ అనే ఒక మానసిక అధమస్థితిలో ఉన్నటువంటి వాడు దావీదు కుమారుడైన అబ్షాలోముకు ఒక పనికిరాని సలహా ఇచ్చాడు. నీ తండ్రి అడవిలో బలహీనముగా ఉన్నాడు, సైన్యం కూడా పెద్దగా లేదు, ఇదే అదును, ఈ సమయంలో మనందరము దాడి చేసి దావీదును అతనితో ఉన్న వారిని అందరినీ చంపేద్దామని కొడుకుతో మాట్లాడుతున్నాడు. ఇతడేం కొడుకో అతడేం సలహాదారుడో మనకు కొన్నిసార్లు అర్థం కాదు. దావీదు కుమారుడు అబ్షాలోము. ఆ దావీదును చంపటానికి అహీతోపెల్ అనే పనికిమాలిన ఆలోచన చెప్పేవాడు అబ్షాలోముతో మాట్లాడి, నీ తండ్రి బలహీనముగా ఉన్నాడు, ఇదే అదును, మనం దాడి చేసి అతనిని చంపితే రాజ్యము నీ వశమవుతుంది, నీవు సింహాసనాసీనుడివై రాజుగా పాలన చేయొచ్చు. ఈ దుర్మార్గమైన ఆలోచన చెప్పేవాడు అబ్షాలోముకు స్నేహితుడు. పనికొచ్చే వాళ్ళకంటే పనికిరాని వాళ్ళు కొంతమందికి స్నేహితులు కదా.
దేవుని మాటలు చెప్పేవాళ్ళకంటే దెయ్యపు మాటలు చెప్పేవాళ్ళు ప్రాణ స్నేహితులు. దేవుని మందిరానికి రావటం కంటే ఆదివారాలు కూడా ఎగ్గొట్టి ఆ పని ఈ పని అని చెప్పి ఊరంతా తిరిగి వాళ్ళతోనూ వీళ్లతోనూ కాలక్షేపం చేస్తూ ఉంటారు చూసారా, వాళ్ళు కొంతమందికి ప్రాణ స్నేహితులు. పైగా వీళ్ళు బాప్తిస్మము పొందిన విశ్వాసులు. అహీతోపెల మాట చెప్పినప్పుడు నా తండ్రిని చంపటం ఏమిటయా, నా తండ్రి బలహీనముగా ఉండటం ఏంటి, ఆయన ఎప్పుడూ బలహీనంగా ఉండడు, అతడు యుద్ధవీరుడు యుద్ధశూరుడు, నా మీదున్న ప్రేమతో తనను తాను ఉపసంహరించుకుని అడవిలోకి వెళ్ళాడు, కానీ అతడు అంత బలహీనుడు కాదు, నా తండ్రి మనసేమిటో నా తండ్రి బలం ఏమిటో నాకు తెలుసు అని అబ్షాలోము చెప్పాలి కదండి. అహీతోపెలు లాంటి పనికి మాలిన వాడు దావీదును చంపటానికి సలహా చెప్తాడా? ఆ సలహా ఆ కుమారుడు వింటాడా? ఇదొక కుటుంబం, ఇదొక సలహా, ఇదొక స్నేహమా? ఈ రోజుల్లో కూడా చాలా కుటుంబాలలో ఇలాంటి దుర్మార్గం జరుగుతోంది కదా. పిల్లలు తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతున్నారు. ఎవడో స్నేహితుడు చెప్పాడని తండ్రులను తల్లులను అవమానపరుస్తున్నారు, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, మీదబడి కొంతమంది కొడుతున్నారు. ఎంత దుర్మార్గం, ఎంత దారుణం, ఎంత శాపం తెచ్చుకుంటున్నారు. గౌరవము లేకుండా, పెద్ద చిన్న లేకుండా తాగి తందనాలాడుతూ తల్లిదండ్రులను గౌరవించినటువంటి కొంతమంది పిల్లలు ఉన్నారే. ఇలాంటి వాళ్ళకు అహీతోపెలు లాంటి వాళ్ళు పనికిరాని సలహాలు చెబుతారు. అర్థం లేదు కదా. ఇంతలో హూషై వచ్చాడు. హూషైని కూడా అబ్షాలోము అడిగాడు, నేను మా నాన్నగారి మీద యుద్ధం చేయాలనుకుంటున్నానండి, మీరు ఏ సలహా ఇస్తారు అని అడిగాడు. బలేవాడు భయ, నీ మీదనున్న ప్రేమతో ఆయన సింహాసనాన్ని వదిలిపెట్టి అడవిలోకి తాత్కాలికంగా వెళ్ళాడు. నీతో యుద్ధం చేయటం చేతగాక కాదు, ఆయనకు క్షణములో నీబోటి వాళ్ళను అంతమొందించటం తెలుసు. అయినా ప్రేమ ఆయనను బయటకు నడిపించింది. నీ తండ్రితో ఉన్నటువంటి వాళ్ళు ఎంత బలాఢ్యులో నీకు తెలుసా? నీవు మూర్ఖుల్లాగా ఉన్నావు. ఆ తండ్రి కడుపున పుట్టిన నీవు ఆ తండ్రి ఎంత బలవంతుడో తెలుసుకోలేని బలహీనతలో ఉండటం నీ అమాయకత్వానికి సూచన కదా. ఆయనతో ఉన్న వాళ్ళందరూ, నీ తండ్రియు అతని పక్షముననున్నవారందరూ మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకునిన ఎలుగుబంట్లు వారై రేగిన మనసుతో ఉన్నారనే సంగతి నీకు తెలియదా? పైగా నీ తండ్రి యుద్ధశూరుడు వీరుడయ్యా, అతడు జనులతో కూడా బస చెయ్యడు, అతనికి యుద్ధ రచన ఎలా చేయాలో తెలుసు. కానీ చేతగాని వాడుగా ఎందుకున్నాడో తెలుసా? కన్న కొడుకుతో యుద్ధం చేయటం మంచిది కాదని తనను తాను ఉపసంహరించుకుంటే మూర్ఖుని వలె నువ్వు మాట్లాడటం ఏ విధంగానూ మంచిది కాదు అన్నాడు. చూశారా, పరుల మంచితనాన్ని గుర్తించకుండా మూర్ఖులుగా వ్యవహరించేవారు ఈ రోజుల్లో లేరు. ప్రేమ సూత్రంతో కొట్టినా తిట్టినా ఏమీ మాట్లాడకుండా తల వంచుకొని వెళ్ళిపోతూ ఉంటే కొంతమంది గెలిచినట్లుగా భావించటం లేదు. ప్రసార మాధ్యమాలలో మనం చూడటం లేదు. అర్థం లేనటువంటి కార్యక్రమాలు, సత్యానికి విరోధంగా జీవిస్తూ సాధువులైనటువంటి వారిపైన దాడి చేసి మేము గొప్ప వీరులము అని చెప్పుకోవటం లేదు ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లోనూ. దావీదు మౌనముగా ఉండబట్టి అతడు గొప్ప వీరుడు అని భావిస్తున్నాడు, కానీ అతడు మూర్ఖుడు. అబ్షాలోము మూర్ఖత్వము చేత బంధించబడి దైవజనుడైనటువంటి దావీదును ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియకపోతే పనికిమాలిన అహీతోపెలు లాంటి వ్యర్థమైన సలహాదారులు రకరకాలైన ప్రేరణలను ఇస్తారు. మీకు సలహాలు ఇచ్చేది ఎవరు? అహీతోపెలు లాంటి వాళ్ళ, హూషై లాంటి వాళ్ళ? ఎవరండి మీ స్నేహితులు? ఎవరి చుట్టూ తిరుగుతున్నారు? ఎవరు మీకు ఫోన్లు చేస్తున్నారు? మీరెవరికి ఎక్కువ ఫోన్లు చేస్తున్నారు? ఎవరు మీ స్నేహితులు? ఏం మాట్లాడుకుంటున్నారు? అహీతోపెలు మాటలు వినమాకండి. ఆ పేర్లు అలాగే ఉంటాయి ఆ కాలంలో. హూషై చెప్పే సలహాలు వినండి. కాస్త జ్ఞానం కలిగిన వారితో మాట్లాడండి. కాస్త బైబిల్ జ్ఞానం కలిగిన వారిని సంప్రదించండి. ఆ వాక్యాలు వినండి. తద్వారా మనలో అమోఘమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది. అప్పుడు వెంటనే అబ్షాలోము ఆ పని చేయకుండా ఉపసంహరించుకున్నాడు. ఆ తర్వాత దావీదు వచ్చాడు, సింహాసనాసీనుడయ్యాడు. అబ్షాలోము తాను చేసిన పాపానికి తానే అంతమైపోయాడు అనుకోండి, అది వేరే సంగతి. దేవుని ప్రజలారా, దేవుని సంగతులను నేర్చుకుందాం.
అన్నీ తెలుసు, నాకు ఎవరో చెప్పనక్కర్లేదని అనుకోకుండాను నేర్చుకుంటూ నేర్పించే పద్ధతిని మనం అనుసరించినప్పుడు దేవుడు మనలను మన కుటుంబాలను గొప్పగా దీవిస్తాడు. దేవుడు మీకు తోడై అద్భుతముగా మిమ్మల్ని నడిపించాలని కోరుతున్నాను. ఆమేన్.